2025లో సిఎస్బి ఐఏఎస్ వర్సెస్ ఏకేఎస్ ఐఏఎస్, ఒక సైడ్ ఏమో బాలలత మేడం, ఇంకో సైడ్ ఏమో ఎంఎస్ శశాంక్ గారు. ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఫ్యాకల్టీస్లో ఏంటంటే సిఎస్బిఐఎస్ లో ఎప్పుడు చూసినా బాలలత మేడం అక్కడ కనిపిస్తారు. సీనియర్ ఫ్యాకల్టీ ఎవరు ఏంటి అనేది యూపీఎస్సీకి సంబంధించి పెద్ద క్లారిటీ అనేది ఉండదు. సో కొంతమంది చెప్పడం ఏంటి అంటే ఎక్కువ సబ్జెక్టులు మేడమే డీల్ చేస్తారు అని కూడా కొంతమంది చెప్పారు. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఒకవేళ మేడం డీల్ చేస్తే మరి ఇప్పుడు విజయవాడలో ఉంటారా, హైదరాబాద్ లో ఉంటారా, ఎలా క్లాసులు మేనేజ్ చేస్తున్నారు ఏంటి, అందుకనే మీరు అప్డేటెడ్ ఫ్యాకల్టీ లిస్టు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్ని కూడా సిఎస్బిఐఎస్ లో కనుక్కోండి. వేర్ యాజ్ ఏకేఎస్ఐఎస్ లో ప్రతి సబ్జెక్ట్ కి సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రీవియస్గా చూస్తే ఎప్పుడు అదే అంటే టాప్ ఫ్యాకల్టీ ఢిల్లీ నుంచి ఒక టీమ్ ఆఫ్ ఐకేఎస్ఐఎస్ ఫ్యాకల్టీ ఉన్నారు, మీరు చూడొచ్చు. తర్వాత విషయం చూసుకుంటే మెటీరియల్స్, ఇద్దరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మెటీరియల్స్ అంటే ఒక హ్యాండ్ అవుట్స్, జనరల్గా ఏంటి అంటే సిఎస్బి హ్యాండ్ అవుట్స్ ప్రొవైడ్ చేస్తుంది, అదర్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నా లేదనేది. సో దానికంటే ఇప్పుడు ఏకేఎస్ఐఎస్ విషయం చూసుకుంటే వాళ్ళు స్టాండర్డ్ మెటీరియల్స్ దాదాపు 10,000 వర్త్, అది దానికి సంబంధించిన ఏమేమి బుక్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే ఎన్సీఆర్టీస్ కార్డ్ నుంచి ఎన్సీఆర్టీస్ ఫ్రీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ఎన్సీఆర్టీ బుక్స్, తర్వాత స్టాండర్డ్ మెటీరియల్స్ అండ్ హ్యాండ్ అవుట్స్, ఓకే, వాట్ నాట్, అండ్ మంత్లీ బుక్లెట్, దానికి సంబంధించిన మ్యాగజైన్స్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అదో ఆల్మోస్ట్ ఇంకా బయట ₹1 కూడా మనం పెట్టి టెస్ట్ సిరీస్ కానీ ఒక బుక్ కానీ కొనాల్సిన అవసరం ఉండదు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ వాళ్ళు ఏమేమి బుక్స్ ప్రొవైడ్ చేస్తారు, జాయినింగ్ అయ్యేటప్పుడు ఏమేమి ఇస్తారని డీటెయిల్ వీడియో చేశాను నేను ఆల్రెడీ. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో అండ్ ఆల్సో కమెంట్లో కూడా పిన్ చేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్.